జై జవాన్ జై కిసాన్ అంటూ మీ ముందు ఈరోజు ఒక కొత్త విషయం తెచ్చాను. ఏమప్పా కొత్త విషయం అంటే గిరివలం, గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, ఇది ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో మూలకంగా మీకు వివరంగా చెప్తాను. మనము ఒసూరు బెంగళూరు ప్రాంతం నుండి వెళ్ళాలంటే ఒసూరు నుండి తిరువణ్ణామలైకి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుండి తిరువణ్ణామలైకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి కృష్ణగిరి మార్గముగా వెళ్తాయి. సో అక్కడ నుండి మనము గిరి ప్రదక్షిణ ఆలయమునకు చేరుకుంటే అక్కడ నుండి మనం గిరి ప్రదక్షిణ చేయవలసిన. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలం కొండను చుట్టి నడవడం. ఇది శివుని స్వరూపంగా భావించే అరుణాచలం కొండను పవిత్రంగా భావించి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణం మనం చేసేటప్పుడు అష్టలింగములను దర్శించవలేను. అది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుదిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ 8 లింగములను దర్శించి మనము ఫైనల్గా అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుని మనము మళ్ళీ మన ఇంటికి వచ్చేయచ్చు. సో ఈ గిరి ప్రదక్షిణం చేయటం వలన ఏమొప్ప లాభాలు అంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఏమేమంటే నేను చెప్తాను చూడండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ ద్వారా భక్తులు శివుని అనుగ్రహం పొందుతారని, సకల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది అని నమ్ముతారు. ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్తే తప్పు కాదు. ఇది భక్తులకు సంతోషము మరియు ఆనందమును కలిగిస్తుంది. ఎవరంతా ఇంకా గిరి ప్రదక్షిణ చేయలేదో దయచేసి ఒక్కసారి తిరువణ్ణామలైకి వెళ్ళి ఆ అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణం చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందవాలని కోరుకుంటాము. పౌర్ణమి రోజు ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ప్రతిరోజు ఒక్కరు లేదంటే 10 మంది అయినా ప్రతిరోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయము అనేది ఏమీ లేదు. ఎర్రని ఎండల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, చలికి గజగజ వణుకుతూ ఉన్నప్పటికీ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్ శివుని చుట్టి ప్రదక్షిణం చేసినట్టేనే చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షాలు లేకుండా అంటే చెప్పులు ధరించక శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది భక్తుల నమ్మకం మరియు విశ్వాసం. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. ఎక్కువ బరువు ఉన్న బ్యాగులు వెళ్ళకండి. గిరి ప్రదక్షిణం ఎందుకంటే 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించండి. నైట్లో స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 9 లోపు ముగించుకోండి. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ భక్తాదులు వచ్చేస్తారు. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అయినంత త్వరగా వెళ్ళి ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు తోచిన సహాయము చేయండి మీ సహభక్తులకు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. గిరి ప్రదక్షిణం కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీత
राष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनिपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्री लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम्